ఈరోజు ఈ నిఫ్టీ మనకు కింది నుంచి పైకి ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి మీకు చెప్పాలనుకుంటాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ ఇక్కడ మనకు క్లోజ్ అవ్వడం జరిగింది 22 రోజు. అయితే ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 950 అనేది ఇక్కడ ఏర్పడింది మనకు క్యాండిల్ అనేది. అంటే మనకు డౌన్లో ఏర్పడింది మార్కెట్. డౌన్లో ఏర్పడిన కూడా మార్కెట్ ఇక్కడ విక్ ఏర్పడి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే దీంట్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్కి ఎప్పుడైతే బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఇక్కడ రెడ్ ఉండనివ్వండి, లేదా గ్రీన్ కూడా ఉండనివ్వండి, ఏదైనా సరే. ఆ తర్వాత మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ ఎప్పుడంటే పైకి వెళ్తుందని ఎప్పుడైతే దీని పక్కన ఉన్న ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో ఇది మళ్ళీ మూమెంటం తీసుకుందాకుంటుంది. మనకు ఇక్కడ రకం అనుకోవాలి, మనకు 11:15 దాకా మనం అనుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక రోజు, ఇది 25th రోజు. ఓకే, ఇది చూద్దాం. ఇది తర్వాత మళ్ళీ 23 రోజు చూడండి, నెక్స్ట్ డే అనేది మనకు ఇక్కడ మార్కెట్ మనకు డౌన్లో ఏర్పడింది. మళ్ళీ డౌన్లో ఏర్పడిన కూడా ఇది ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు, అంటే విక్కు ఏర్పడింది ఇక్కడ. తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ని తీసుకుంది. ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ 15 క్యాండిల్ మీద ఎప్పుడైతే సపోర్ట్ తీసుకున్నంత వరకు ఇది ఇందులోనే ఉంటుంది అంతే. ఇటు పైకి వెళ్ళదు, ఇటు కిందికి వస్తే ఇక్కడ ఉంటుంది మనకు సపోర్టు, లేదా ఇక్కడ సపోర్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీనికి అనుకూలంగా సపోర్ట్గా మారింది అనిపిస్తుంది నాకైతే. ఓకేనా, ఈ 915 క్యాండిల్ నుంచి ఇది ఈ విధంగా మూమెంట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకు ఈ విధంగా ఏర్పడినా సరే ఇది మనకు దీంట్లో ఎటువంటి మూమెంట్ ఉండదు. ఇది మనం ఎగ్జిట్ కావాల్సిందే. దీంట్లో ఎటువంటి మనకు పీఈసీలో కూడా లాభాలంటే ఉండవు, అన్ని మనకు మొత్తం కరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక క్లోజింగ్, ఇది ఒక 15 క్యాండిల్, ఇది ఒక 15 క్యాండిల్. ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఈ విధంగా సాలిడ్గా మనకు 950 క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అంటే దీన్ని బట్టి మనకు యాడ్ చేసుకున్న పీఈసీలో కూడా సపోర్ట్ ఇక్కడ ఉందని చూసుకోవాలి ఫస్ట్ మనం. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లే ఈ విధంగా మూమెంట్ ఇది కిందకి వచ్చింది. మళ్ళీ ఇందులో చూడండి, ఇక్కడ మన కంటెంట్ ఏంది, ఒక 950 క్యాండిల్ ఇలా ఏ విధంగా మూమెంట్ తీసుకుంటుంది అనే విషయం గురించి ఇక్కడ చూడండి. ఇక్కడ 15 క్యాండిల్, ఇది ఒక 950 క్యాండిల్ చాలా సాలిడ్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ, ఈ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయడం వల్ల ఇది మళ్ళీ మూమెంటం ఇక్కడ తీసుకుంది. ఓకేనా, 11:45 దాకా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇది చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ ఒకటి ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ క్లోజింగ్ ఇది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ 945 క్యాండిల్ కూడా ఇక్కడ ఏర్పడ్డది. ఇక్కడ 10-15 క్యాండిల్ ఇక్కడ చూడండి, దీని మధ్యలోనే ఉంది. ఇది 915 క్యాండిల్ మధ్యలో ఉంది ఇక్కడ మనకు, కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. ఈ 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయలేదు, అందువల్ల ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది, అంటే ఇది 915 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుంది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ అనేది మనకు ఈ విధంగా క్యాండిల్ వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు దీన్ని సపోర్ట్ తీసుకుంటుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు మన టార్గెట్ అనేది రీచ్ మనకు దీనికన్నా పైకి వెళ్తుందంటే ఈ విధంగా సాలిడ్గా ఏర్పడిన సరే క్యాండిల్, ఆ తర్వాత క్లోజింగ్ అనేది దీనికి సమానంగా రాకూడదు. ఓకేనా, కాదు ఇక్కడ క్లోజింగ్ అయింది. నెక్స్ట్ రేపు ఏర్పడే క్యాండిల్ దీని దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ విధంగా ఉంది మూమెంట్. ఓకేనా, ఇది ఒకటి మూమెంట్ మనకు. ఈ 945 క్యాండిల్ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడింది కదా, నెక్స్ట్ తర్వాత ఈ 10-15 క్యాండిల్ ఏర్పడేది రెడ్ కానీ అలా చూడకూడదు. దీని పక్కన ఉన్న ఈ 945 క్యాండిల్ అనేది ఏ విధంగా మూమెంట్ ఉందో చూసుకోవాలి ఫస్ట్ మనం. చూసుకున్న తర్వాత ఇది గ్రీన్ క్యాండిల్గా మారినా కూడా నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ 10-15 క్యాండిల్ రెడ్గా మారినా సరే దీన్ని బ్రేక్ చేస్తుంది అనే విషయం గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇది 24,174 నుంచి అనేది ఏకంగా 24,470 చూడండి ఎంత పెరిగింది. ఇది 300 పాయింట్ దాకా ఇందులో పెరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏర్పడింది, ఇక్కడ మనకు గ్రీనిష్గా మారింది. తర్వాత ఈ 10-15 క్యాండిల్ కూడా ఇక్కడనే క్లోజ్ అయింది, దీని మీద బాడీ మీదనే క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది, కాకపోతే దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఈ విక్కులు ఏర్పడినా సరే మళ్ళీ ఇక్కడ నుండి
దీని కింది బాడీ నుంచి వెళ్ళి రియాక్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ చూసారా, ఎప్పుడైతే దీన్ని సపోర్ట్ తీసుకోవడం మాత్రమే ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ విధంగా చిన్న చిన్న క్యాండిల్ అనేది ఏర్పడింది అనుకోండి, ఇది మనం ఇంతవరకు పెట్టుకోవాలి టార్గెట్, అంతే, ఇంత మించి పోదు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్, తర్వాత 945 క్యాండిల్ కూడా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ 1015 క్యాండిల్ చూడండి, ఇక్కడ దీని బాడీ కింద ఏర్పడ్డది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తుందో, ఎప్పుడైతే దీన్ని ఈ 1015 క్యాండిల్ క్రాస్ చేస్తుంది, ఇది మనం సెల్ సైడ్ వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత మనకు టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదా ఇక్కడ కింద నుంచి వెళ్ళి. ఓకేనా? ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఇది మళ్ళీ పైకి రాదిగా, మళ్ళీ పైకి వచ్చినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారిపోతుంది. ఇక్కడ చూసినట్టు ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడ్డది, తర్వాత ఇంకో పెద్ద క్యాండిల్ ఏర్పడ్డది, తర్వాత ఇక్కడ నుంచి ఏర్పడ్డది, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ 11:15 నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్ మనం మెల్లమెల్ల మూమెంట్ తీసుకొని ఇక్కడ నచ్చింది తప్ప దీన్ని మాత్రం మనకు రీచ్ కాలేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంట్ని తీసుకొని ఇక్కడ క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1015 ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రియాక్షన్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ మనకు ఈ 915 క్యాండిల్ మళ్ళీ గుర్తుంచుకోవాలి, ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది, మెల్లమెల్ల మూమెంట్ అని తీసుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అంటే ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్కి సమానంగా మళ్ళీ మనకు దీనికి గ్రీనిష్గా మారి మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఒక విక్ ఏర్పడింది, ఇక్కడ పెద్దదాకా ఏర్పడి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. అంటే దీన్ని బట్టి ఏంది మళ్ళీ మూమెంటం తీసుకుంటుందని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ 23,914 నుంచి ఇది ఏకంగా 24,232. ఓకేనా? అంటే మూమెంట్ ఏ విధంగా చూడండి, ఇక్కడ 900 నుంచి ఇక్కడ అంటే 23,900 నుంచి ఇది 24,200 దాకా వెళ్ళింది. అంటే ఇందులో కూడా మనకు 300 పాయింట్ల దాకా పెరిగింది ఇక్కడ పాయింట్స్. అది ఆ విధంగా మన మార్కెట్ని మనం ఆలోచించుకోవాలి. ఇది ఒక మూమెంట్, మార్కెట్ హైలో ఏర్పడుతుంది. అదే 1050 క్యాండిల్ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మూమెంట్ని తీసుకుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 950 క్యాండిల్ ఇక్కడ ఏర్పడిన తర్వాత 1050 క్యాండిల్ ఇక్కడకి వచ్చింది. అయినా కూడా ఇది మన కిందికి వస్తుంది అనుకోకూడదు. ఎప్పుడైతే ఈ 1015 క్యాండిల్ కింద మరో ఈ 1045 క్యాండిల్ ఏర్పడడం మాత్రమే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప ఇక్కడ 1015 క్యాండిల్ పక్కన ఎప్పుడైతే 1045 క్యాండిల్ గ్రీన్గా మారింది తర్వాత దీన్ని బ్రేక్ చేసిందంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దీన్ని చూడండి, ఇక్కడ 950 క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసింది ఇది. ఓకేనా? మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ని తీసుకొని ఇక్కడకి వెళ్ళింది. ఇది ఇక్కడకి ఇది 24,354 నుంచి వెళ్ళి ఇది 24,533 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది. ఇటువంటి పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఓకే, ఆ తర్వాత ఒకటే సింగిల్ క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. ఆ తర్వాత ఏర్పడిన ఈ 945 క్యాండిల్ అనేది ఈ మళ్ళీ గ్రీనిష్గా మారాలి మనకి ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టు. ఓకేనా? దీన్ని బ్రేక్ చేయకూడదు. ఓకేనా? దీన్ని బ్రేక్ చేయకూడదు. ఈ విధంగా ఇక్కడ ఇలాంటి క్యాండిల్ ఏర్పడినా కూడా, ఇలాంటి పెద్ద క్యాండిల్ ఏర్పడినా కూడా ఇక్కడ ఈ విధంగా మూమెంట్ ఉన్నా కూడా ఇది మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఇంత పెద్ద క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులోనే మార్కెట్ అయిపోయింది అంతే, దీంట్లో ఏం లేదు. ఓకే, ఈ విధంగా మనకు కింద నుంచి కూడా మార్కెట్ అనేది చూసుకోవాలి.